నమస్తే. వెల్కమ్ టు బీసీ7. ప్రస్తుతం మనం కార్బన్ బీసీ బాలికల హాస్టల్‌లో ఉన్నాము. ఇక్కడ డిగ్రీ వాళ్ళు, అలాగే పీజీ వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే చాలా సార్లు కంప్లెయింట్స్ వచ్చాయి. స్టాఫ్ గూడా తక్కువగానే ఉన్నారని చాలా మంది అంటున్నారు. అయితే ఇంకా వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నేనొచ్చి 4 మంత్స్ అయితుంది. ఫుడ్ వల్ల నేను చాలా సఫర్ అయినా. ఇక్కడ అందరు సఫర్ అయితుర్రు. ఇంకా ఒక్కొక్కసారి పురుగులు రావడం, మెత్తగా కావడం, లేకుంటే గట్టిగా అయి కడుపు నొప్పి రావడం. ఇక్కడ గోడలు కొంచెం కొంచెం బొక్కలొచ్చి నల్లులు రావడం. మొత్తం అదంతా వచ్చి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి కొంచెం బెందులు లెక్క ర్యాషెస్ లెక్క రావడం. అది నైట్ ఒక్కొక్కసారి వాటర్ రావు. రోజు మొత్తం వాటర్ రాకపోవడం ఉండడం. ఇంతవరకు మాకు బెడ్‌షీట్స్ రాలేవు. రోజు పప్పే. ఒక్కొక్కసారి కర్రీ అయినా అది ఒక్కొక్కసారి గట్టిగా ఉంటది. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాటర్ ఇక్కడ మంచిగా లేవు. వాళ్ళకి కూడా సాలరీ మంచిగా వస్తలేదు. ఓకే. కానీ ఇక్కడ మేము చాలా సఫర్ అవుతున్నాం. బెడ్‌షీట్స్ రాలేవు. కాస్మెటిక్స్ అనేది రాలేవు. ఎగ్స్ మాకు రాక 10 డేస్ అవుతుంది. 10 డేస్ అవుతుంది. కొత్త బియ్యం వాళ్ళు తెప్పిస్తారు. అయినా మాకు రైస్ అలానే అవుతుంది. మేము పురుగులు వస్తున్నాయి చూస్తున్నాం. అయినా ఇంకా అలానే తింటున్నాం. మాకు పెట్టుకునే స్తోమత లేదు ప్రైవేట్ హాస్టళ్లలో కాబట్టి. మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారా? మెనూ ప్రకారం ఫుడ్ అస్సలు లేదు. రోజు పప్పే. మధ్యాహ్నం, మార్నింగ్ అన్ని కర్రీస్ బాగుండట్లేదు. చాలా సఫర్ అవుతున్నాం. కానీ ఎవరు చెప్పట్లేదు. బయటికి పోతే మళ్ళీ మా పేరెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి? వాటర్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. లేడీస్ కాబట్టి చాలా ఇష్యూస్ ఉంటాయి. వాటర్ లేకపోతే అసలు ఎట్లా ఫేస్ చేస్తున్నారు వాటిని? 10 మెంబర్స్ స్నానాలు చేస్తారు, 10 మెంబర్స్ స్నానాలు చేయరు. డే బై డే చేస్తారు. వాటర్ మంచిగా రావు. వస్తే నైట్ 12 o'clock వస్తాయి. వాటర్ నింపుకొని పెట్టుకుంటాం. దాంట్లో దుమ్ము పడినా కింది వరకు వాటర్ పడేస్తాం, పైన వాడుకుంటాం. ప్లేట్లు ఒక్కొక్కసారి వాటర్ కి ప్లేట్లు కడుగుతాం. ఒక్కొక్కసారి కడగము. అట్లానే పెట్టుకొని వాటర్ వచ్చినప్పుడు కడుక్కుంటాం. రూమ్స్ ఎట్లా ఉన్నాయి? రూమ్ కి 13-15 మెంబర్స్. అది పెద్ద రూమే, బట్ 3 డివైడ్ అయి ఉంటది. అందులో రూమ్ కి 13-15 మెంబర్స్. వాటర్ మంచిగా ఉండవు కాబట్టి డోర్ ఒక్కొక్కటి పోతది. లైట్స్ సరిగా ఒక్కొక్కసారి పోతే ఆంటీ వాళ్ళు పెట్టిపిస్తారు అవి. వర్షం వచ్చినప్పుడు రూమ్లలోకి వాటర్ వస్తాయి. అసలు లెఫ్ట్ సైడ్ రూమ్స్ కి అయితే నేను 5th రూమ్ అసలు వాటరే రావు మాకు. పక్క వాళ్ళ రూమ్ లో పోతే వాళ్ళు ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి మాకే కావాలని వాళ్ళు ఇయ్యరు. ఇంకా మేము అలానే రోజు సఫర్ అవుతూ ఉన్నాం. నేను వచ్చి 4 మంత్స్ అవుతుంది. మీకు కాస్మెటిక్ బిల్స్ గానీ, అలాగే బెడ్షీట్స్ రావాల్సి ఉంటది, ప్లేట్స్ రావాల్సి ఉంటది, అవన్నీ ఇస్తున్నారా? ప్లేట్లు రాలే, మేమే తెచ్చుకున్నాం. టిఫిన్ బాక్సులు పోతే కూడా మేమే తెచ్చుకున్నాం. కాస్మెటిక్స్ నేను 4 మంత్స్ అవుతుంది. అక్క వాళ్ళకి కూడా ఇంత ముందు ఉన్న వాళ్ళకి కూడా రాలేదు. టీ అందరికి అంటే అందరికి రాదు. సేమియా అందరికి రాదు. వస్తే ఒక రూమ్ అంతే. అది గొడవాడితే వాళ్ళకు వస్తుంది అంతే. మీకు మెనూ ప్రకారం అయితే డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలి, బనానాస్ ఇవ్వాలి, ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ పెట్టాలి. అవన్నీ వస్తున్నాయా? చెప్తున్నాగా మేడం. 10 డేస్ అవుతుంది ఎగ్స్ రాక. మా పేరెంట్స్ అడుగుతారు ఏం తింటారు అని. వాళ్ళ టెన్షన్ అడొద్దని మేము బాగానే ఉంటున్నామని చెప్తున్నాం. వార్డెన్ కి కంప్లైంట్ చేసిరా వీటి గురించి? ఏదైనా ఫుడ్ గానీ, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ? వార్డెన్ మేడం కోసం గొడవ వార్డెన్ మేడం కూడా చేయాలని ట్రై చేస్తుంది, కానీ ఇంకా పై నుంచి రావట్లేదు. ఇంకా మేడం కూడా ఏం చేయలేకపోతుంది. పైన నుండి రావట్లేదు చెప్తున్నారు. ఓకే. మేడం కూడా మేము కూడా ఆంటీ వాళ్ళని ఏం అనలేకపోతున్నాం. ఆంటీ వాళ్ళు సఫర్ అయ్యేది, మా పేరెంట్స్ సఫర్ అయ్యేది మాకు తెలుసు. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే రైస్ పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెనూలోనేమో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ మీద ఓన్లీ రైస్, పప్పు. ఇంకా ఆఫ్టర్నూన్ కి తీసుకెళ్లే వరకు ఒక్కొక్కసారి అది మొత్తం పాడైపోతుంది. పడేసి మళ్ళీ ఊకనే వస్తాము. ఇంకా వాటర్ ప్రాబ్లం అయితే 12 o'clock వస్తుంది నైట్. మేము అప్పుడు లేవం కదా. మార్నింగ్ టైం అస్సలే రావు. ఇంకా మినరల్ వాటర్ అంటారా, ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. అది ఒకటే ట్యాప్ ఉంది. అందరు వచ్చి ఆడుంటారు. సో ఇంకా అయితే రూమ్స్ ఏమో చాలా మంది ఉంటున్నారు. రూమ్స్ లో వాష్రూమ్స్ తక్కువగా ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. చాలా మంది రూమ్ కి టోటల్ గా ఒక 30-40 ఉంటారు. అన్ని రూమ్స్ కలిపితే ఒక 4 వాష్రూమ్స్, 3-2 అట్లా ఉంటాయి. ఇంకా దాంట్లో ఒక్కొక్కసారి వాటర్ రావు. ఇంకా డోర్స్ అసలు బాగానే ఉండవు. లైట్స్ కొన్ని పని చేయవు. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్క మాకు. ఓకే. ఆఫ్టర్నూన్ టైంలో కర్రీస్ అవన్నీ మెనూ ప్రకారం పెడుతున్నారా, లేదంటే నార్మల్? లేదు, చాలా సార్లు పప్పే పెడతారు. అసలు మెనూ ప్రకారం ఏది పెట్టారు. ఇంకా కర్రీస్ అంటే ఎప్పుడో ఒకసారి వెజిటేబుల్స్ వస్తాయి, అప్పుడు పెడతారు. కాకపోతే అది కూడా సరిగ్గా ఉండదు.
చూసారు కదా, తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్టుగా ఇక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలు అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. వాటర్ దగ్గర నుంచి హైజీన్ వరకు, మళ్ళీ అలాగే కరెంట్ గానీ అటు, ఇంకా తర్వాత పురుగులు వస్తున్నాయని, నల్లులు వచ్చి అవి కుట్టడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మెనూ ప్రకారం కూడా ఫుడ్ పెట్టట్లేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ చాట్ లో అయితే మొత్తం స్కాలర్షిప్స్ ఇక్కడ నుంచి ఇవి చదువుతున్న వాళ్ళకి ఇంత ఇస్తామని చెప్తున్నారు. కాస్మెటిక్ బల్లే అంటే ఏంటో తెలియదని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా చెప్తున్నారు. అంతేకాదు బెడ్షీట్స్ రాలేదు, ఇప్పటి వరకు ప్లేట్స్ కూడా ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. వాటర్ వస్తున్నాయని చెప్తున్నారు వర్షం వచ్చినప్పుడు రూమ్స్ లలోకి. ఇలా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తమ సమస్యలపై చర్యలు తీసుకోవాలని, ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్ని కూడా ఎక్కువ చేయాలని, అలాగే వర్కర్స్ ని పెంచాలని ఇక్కడ ఉన్న విద్యార్థులంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నతో పూజా కిరణ్, BC7 న్యూస్.